తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం ఖండించిన పాపాన పోలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. కనీసం మీరైనా మాట్లాడండి స్వామి, నేను సనాతని అని చెప్పి మీరు చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇలాంటప్పుడు మాత్రం మీరు మాట్లాడరా? మతాన్ని మా మీద ఎగదోలటానికి ప్రయత్నం చేసేటటువంటి సంఘటనలకే మీరు ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజంగా ఇలా ధర్మంగా జరుగుతున్నటువంటి న్యాయంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి వాళ్ళ హిందువులందరూ బాధపడుతున్నారు. ఇదేంటి మనం విశాఖపట్నంలో గోవధ జరగడం ఏంటి, ఇక్కడి నుంచి మాంసాన్ని సరఫరా చేయటం ఏంటి, ఇది ఎంత అన్యాయం, ఇది హిందువులకు ఎంత అగౌరవం అని భావిస్తుంటే దాని గురించి మాత్రం సనాతని మాట్లాడు, కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడే పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాదు ఇంకా లడ్డు గురించి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారండి. మొన్న 2 రోజుల పాటు జేఈఓ ధర్మారెడ్డి గారిని సిట్టు విచారణకు పిలిచింది. ధర్మారెడ్డి గారు సిట్టు విచారణకు వెళ్ళారు. ఆయన లోపల ఉండగానే మీ దుంపదేగా ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కాల. ఏబిఎన్ అలాగే TV5 ఏం చెబుతారండి, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు. ఇంకా లోపల నుంచి బయటకు కూడా రాలా. మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో మరి నాకు తెలియదు. ఎవరిది? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధర్మారెడ్డి గారిని విచారణకు పిలిస్తే విచారణ క్రమం జరుగుతూ ఉంటే లోపల నుంచి బయటికి రాకముందే అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవ్గా మారిపోవటమే కాదు ఇంకేదో చెప్తారండి వీళ్ళు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయండి. ఏం జరిగాయో నాకు అర్థం కాల. సుబ్బారెడ్డి మీద నెట్టేశారని, సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు. అసలు కార్యక్రమమే లేదు అక్కడ అవినీతియే లేదు, అక్కడ కల్తీ నెయ్యే లేదు, కల్తీ లడ్డూనే లేదు, లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ సిట్టుకు ధర్మారెడ్డి వాంగ్మూలం. ఏబిఎన్ నేను ఇంత నీచమైన స్థితికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంతేకాదు ఈయన వాళ్ళ TV5 ఈయనేమో మరి టీడీ బోర్డు చైర్మన్ గారు మహానుభావుడు. టీడీడీ బోర్డు చైర్మన్ అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం. ఆ స్థానంలో కూర్చున్నాడు. ఆయన కూర్చున్న టీవీ ఛానల్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తుందంటే అది కూడా అంతే, తందానా. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడంట. అంతా కూడా సుబ్బారెడ్డి మీద చెప్పేశాయంట. ఇద్దరు అనుకుని మాట్లాడుతున్నారు రాధాకృష్ణను, ఈయన టీడీ బోర్డు చైర్మన్.